హాయ్ గాయస్, బాగున్నారా? సో ఈరోజు మా మెయిన్ కోడలు మీకు ఒకటి చెప్తుందంటావు, ఒకసారి వినండి. ఓకే, ఏం చేయబోతుంది? తర్వాత ఏం చేయాలి? లైక్ వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మా మేనకోడలు వచ్చిరాని మాటలు మాట్లాడుతుంది అనమాట. ఓకే, సో ఈరోజు అయితే నేను పకోడీ అయితే చేయబోతున్నానండి శనగపిండితోటి. ఓకే, సో వీడియో అయితే లాంగ్ వీడియో అయితే షేర్ చేస్తాను మీకు. సో వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ఓకే, సో వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేది చేయండి. తర్వాత కట్ చేసుకోండి. పావు కేజీ వరకు శనగపిండి అయితే తీసుకున్నాను. పావు కేజీ వరకు శనగపిండి అయితే తీసుకున్నానండి. ఇందులో ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టాను. ఈ ఆనియన్స్ ఇందులో అయితే వేసుకుందాం. తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర ఇవి కూడా అయితే యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకుందాం. తర్వాత తగినంత కారం, కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నానండి. ఓకే, మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా అయితే కలుపుతూ ఉండాలన్నమాట. మొత్తం కూడా బాగా ముద్దలాగా ఇవన్నీ కూడా బాగా కలిపిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. సో మొత్తాన్ని కూడా అయితే బాగా అయితే కలిపేసాను. ఇందులో మనం కొంచెం వాటర్ అయితే పోసుకొని ముద్దలాగా వచ్చేలాగా అయితే కలుపుకోవాలి. ఓకే, సో టేస్టీ వేడి పకోడీ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి. సో చాలా బాగుంటుందన్నమాట పకోడీ. ఈ వర్షం అయితే పడుతుందన్నమాట బయట. వర్షానికి వేడిగా తినాలనిపించి నేనైతే పకోడీ అయితే చేస్తున్నానండి. ఓకే, కొన్ని బాగున్నాయి. ఏంటది? సో ఇలాగైతే బాగా కలిపెట్టేసుకొని ఒక 5 minutes అయితే రెస్ట్ ఇవ్వాలి. పక్కనైతే పెట్టేసుకుందాం.
ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే హీట్ చేసుకుందాం. ఓకే, సో స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసుకున్నానండి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసాను. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం.